నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. ఆ జ్ఞాన గుళికలను తెలుసుకొని మన జీవితంలో ఆచరింపచేద్దాం. ఎన్నో లోతైన విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. ఒకటికి 2 సార్లు ఈ వీడియోని మనం వినడం ద్వారా ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం. మాస్టర్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి పంచడం ద్వారా ఆ జ్ఞానాన్ని మీరు పంచిపెడుతున్నట్టుగానే అవుతుంది. ఓకే మాస్టర్స్. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవరైతే నడవరో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. 4 క్షేత్రాలు ఉన్నాయి. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణమయ క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రం, 3 భావనా క్షేత్రం, 4 ఆత్మక్షేత్రం. భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం, భావనా క్షేత్రానికి మూలం ఆత్మక్షేత్రం. ఈ 4 క్షేత్రాల్లో మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. సృష్టి చక్రం యొక్క మూలక్రమం తెలుసుకున్న వాళ్ళు క్రమంగా సరిగ్గా జీవిస్తారు. పుణ్యచరితులై అర్ధపు జీవితాన్ని గడుపుతారు. సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వసులవుతున్నారు. ఇంద్రియాలకు వసులై పాపపు జీవితం గడుపుతున్నారు. పాపచరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు. ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తిని పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏదీ ఉండదు. భౌతిక క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రం, భావనా క్షేత్రం, ఆత్మక్షేత్రం, ఈ 4 క్షేత్రాల్లో ప్రథమమైన మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. ఇది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటారు. వాళ్ళకు వేరే చేయవలసిన కార్యక్రమాలు అంటూ ఏదీ ఉండదు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషం పొందుతూ ఉంటారు. కేవలం భౌతిక క్షేత్రంలోనే తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడూ అసలు తృప్తి పొందలేరు. భౌతిక క్షేత్రంలో సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడూ శాశ్వత సంతోషాన్ని పొందలేరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 4 క్షేత్రాల్లో గొప్పదైంది ఆత్మక్షేత్రం అని చెప్తున్నారు. అయితే ఎప్పుడూ సదా ఆత్మక్షేత్రంలో ఉంటూ పనులు చేసేవారికి ఎప్పుడూ సదా ఆనందంలో విరాజిల్లుతారు అని చెప్తున్నారు. తృప్తితో ఉంటారు అనేసి, ఆనందంతో తృప్తితో ఉండడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే భౌతిక క్షేత్రంలో ఉన్న వాళ్ళకి తృప్తి అనేదే ఉండదు అని చెప్పేసి, పొందలేరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆది శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ అని చెప్పారు. ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అని ఆది శంకరాచార్యులు తెలియచేశారు. ఎప్పుడూ కూడా ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉండాలి. అంటే ఆత్మక్షేత్రంలో ఉంటూనే పనులను మాత్రమే మనం చేస్తూ ఉండాలి. అటువంటి కర్మలు మాత్రమే చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆనందం అనేది దొరుకుతుంది అని తెలియచేశారు. అందువల్ల అర్జున, నువ్వు కూడా నిష్కాముడివై నిత్య నీ కర్మలను ఆచరించు. అపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. చేయవలసింది విషయాశక్తికి లోను కాని ఆసక్తి రహితమైన కర్మాచరణ, కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ, స్వార్థరహితమైన కర్మాచరణ, జ్ఞాన సహితమైన కర్మాచరణ, ప్రజారక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ. ఇటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియచేశారు. అంటే నిష్కామ కర్మలో ఎవరైతే చేస్తారో, అర్జున నువ్వు నిష్కామ కర్మలో ఉండు అని చెప్పేసి తెలియచేశారు. అలా ఎవరైతే ప్రజల రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ చేశారో అదే నిష్కామ కర్మ అవుతుందని కూడా తెలియచేశారు. ఉత్తములు దేన్ని ఆచరిస్తారో అన్యులు కూడా దాన్నే ఆచరిస్తారు.
ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్నే సమస్త లోకం కూడా అనుసరిస్తుంది. ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు ఉత్తములు చూపే మార్గంలోనే నడిచేవారు. ఉత్తములు దేనికి ప్రాధాన్యత ఇస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఉత్తములు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దాన్నే ప్రమాణంగా స్వీకరిస్తారు. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు నాయకులను, శిష్యులు గురువులను, పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు. శ్రేష్టమైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయింది అయి ఉంటుందని దాన్నే ఆచరణ స్వీకరిస్తారు. జంతువులు పెంచుకున్నప్పుడు మానవులు జంతువులను అనుసరించి తదుపరి జన్మల్లో మానవ జన్మనెత్తుతాయి. మనం గొప్పవాళ్ళం అయినప్పుడు మన చుట్టూ ఉన్న పక్కల ఉన్న వాళ్ళు కూడా సహజంగా మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆ ధర్మం కావడం ప్రకృతి సహజమైన విషయము. అంటే ఉత్తములు దేన్నైతే ఆచరిస్తారో దాన్నే ఫాలో అవుతారు అందరూ కూడా. కాబట్టి మానవులు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు నాయకుల్ని, శిష్యులు గురువుల్ని, పిల్లలు పెద్దల్ని అనుసరిస్తూ ఉంటారు. శ్రేష్ఠులైన వారు ఎవరైతే ఏ పని చేస్తారో అది సరి అయింది అయి ఉంటుందని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైతే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా సహజంగా ఎవరైతే శ్రేష్ఠులు ఉంటారో వాళ్ళని అనుసరిస్తూ ఉండడం వల్ల వాళ్ళు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉంటారు. అలాగే జంతువులు పెంచుకుంటారు కదా మనుషులు, జంతువులు పెంచుకునే వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా గుణాలకు అనుగుణంగానే మానవ జన్మ, ఆ జంతువు కూడా, ఆ కుక్కలు అవి కూడా మనకి చక్కగా మానవ జన్మ ఎత్తుతాయి దాన్ని అనుసరించడం వల్ల. కాబట్టి మనలో శ్రేష్ఠులందరికీ కూడా ఆదర్శం కావడమే ప్రకృతి సహజమైన విషయము. శ్రేష్ఠులందరూ కూడా ఎవరైతే శ్రేష్ఠులై ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడమే ప్రకృతి యొక్క సహజము అని తెలియజేస్తున్నారు. ఎంతోమంది గురువుల్ని శిష్యులు ఫాలో అవుతూ ఉంటారు, పిల్లలు పెద్దలు ఫాలో అవుతూ ఉంటారు, ప్రజలు నాయకులను ఫాలో అవుతూ ఉంటారు. ఇదంతా కూడా మానవులు ప్రధానంగా అనుకరణశీలి అవడంతో ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.